చెట్టుకు జీవం పోసి పునరుద్ధరణ చేస్తే మరిన్ని సినిమాలు తీస్తానంటున్న దర్శకుడు వంశీతో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తోటి విడదీని అనుబంధం కలిగిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ సినిమా చెట్టు నేలకొరిగిపోయింది. దీంతో ప్రముఖ డైరెక్టర్లు అందరూ కూడా చాలా విస్మయానికి గురికావడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ప్రముఖ దర్శకులు వంశీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చెట్టు పడిపోయిన ప్రాంతాన్ని సందర్శించి వాటిని ఏ విధంగా పడిపోయింది, ఆయనకి ఈ చెట్టుతోటి విడదీయలేని అనుబంధం ఉన్నది. ఇక్కడే 18 సినిమాలు ఇక్కడ తీయటంతో పాటు ఆయన తన మిత్రులతో వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి ప్రతిసారి ఇక్కడ భోజనాలు కూడా చేస్తారనే మట్టికి గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర వంశీ గారు ఉన్నారు. వంశీ గారికి ఈ చెట్టుకు ఉన్న అనుబంధం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాగున్నది మీకు ఈ చెట్టుకి మీకున్న అనుబంధం? ఇది నా చిన్నప్పుడు అండి, చాలా ఏళ్ళ క్రితం నేను పట్టిసీమ గుడికి వెళుతూ దారిలో ఈ చెట్టు చూశానండి. చూసి థ్రిల్ నేను. అప్పటి నుంచి ఈ చెట్టు నా చాలా సినిమాల్లో ఈ చెట్టు ఉంటుందండి. అంటే నా ప్రతి సినిమాలో గోదావరి ఉంటుంది, ఈ చెట్టు తప్పకుండా ఉంటుందండి. ఆ తర్వాత నేను రైటర్నండి, కథలు రాస్తాను. గోకులంలో రాధ అని ఒక నవల్లో మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి. ఇంకా చాలా కథల్లో ఇప్పుడు నేను గుర్తుపెట్టుకుని చెప్పడం కష్టం, గుర్తు చేసుకుని. అంటే లేడీ స్టైల్ సినిమాలో కూడా ఇక్కడే తీశారు. లేడీ స్టైల్ ఇక్కడ తీయలేదండి, రాజోలండి. లేడీ స్టైల్ ఇక్కడ తీయలేదు. సితార్ నుంచి ఎన్ని సినిమాలో గుర్తులేదు, దాదాపు 17-18 ఉంటాయండి. అవన్నీ ఇక్కడ చేశాను. ఈ చెట్టు తీయకుండా ఉండనండి, ఎప్పుడు నేను ఈ చెట్టు తీస్తాను, నాకు అంత ఇష్టం. అంటే మిగతా దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, జంజాల గారు కానీ, ఇలాగ అందరూ కూడా వివి సత్యనారాయణ గారు కానీ అందరూ కూడా ఈ చెట్టుకి ఎందుకు అంత ప్రాముఖ్యత? నాకు ఈ చెట్టు అందంగా ఉంటుంది. నేను ఫ్రేమ్ పెడితే అందంగా ఉంటుంది. కొంతమందికి అయితే చెట్టు సెంటిమెంట్ అండి, ఇక్కడ ఒక షాట్ అన్నా తీయకుండా కాదు ఇక్కడ అని అనుకుంటారు. నాకు ఆ సెంటిమెంట్ లేదు, కానీ ఫ్రేమ్లో నాకు చెట్టు బాగుంటుందండి. గోదావరిలో ఏ మూల నుంచి తీసినా ఈ చెట్టు అందంగానే ఉంటుంది. అంత అద్భుతమైన చెట్టు అండి ఇది. ఇక్కడ సినిమా తీస్తే హిట్ అవుతుంది అనేది ఒకటి మీ సినిమా రంగానికి ఒక సెంటిమెంట్. నాకు లేదండి, నాకు ఈ చెట్టు ఇక్కడ అందంగా ఉంటుంది అంతే. ఇక్కడ మేము ఇంకోటి నా ఫ్రెండ్ విజయబాబు వీళ్ళందరూ మేమంతా ఇక్కడ కూర్చునేవాళ్ళం, పార్టీలు చేసుకునేవాళ్ళం, మధ్యాహ్నం భోజనాలు చేసేవాళ్ళం, రాత్రులు ఆ మెట్ల దగ్గర కూర్చునేవాళ్ళం. 1-2 చెప్తే మీకు 24 hours అవుద్ది ఈ ప్రోగ్రామ్. చెట్టుకి జీవం పోసి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నది, మీకేమనిపిస్తుంది? తప్పకుండా ఈ చెట్టు బతకాలండి. ఈ చెట్టు కారణంగా ఈ 3-4 రోజుల్లో ఈ ఊరు ఎంత పాపులర్ అయిందో మీకు తెలియదు. ఎక్కడ చెప్పినా కుమారదేవం అంటున్నారు. ఆ కుమారదేవానికి ఆ పాపులారిటీ తెచ్చింది ఈ చెట్టు అండి. అలాంటి అద్భుతమైన వృక్షం ఇది. ఈ చెట్టు ఎప్పటికీ బతికుండాలండి. 150 ఏళ్ళు అంటున్నారు. సరే, ఇది మళ్ళీ సజీవంగా నిలబడితే మళ్ళీ సినిమాలు తీసే అవకాశం ఉంది? ఎందుకు లేదండి, తప్పకుండా తీయాలండి. ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు ఈ చెట్టు పడిపోయిందని తెలిసింది? ఏ విధంగా అంటే నా తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్లు రాలేదండి గత 3 రోజులుగా. జీవం పోయటానికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఈ చెట్టుని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అదే జరిగిన తర్వాత, ఈ పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ నా సినిమాలు మళ్ళీ ఇక్కడ ఈ గోదావరి గట్టు మీద ఉన్న ఈ చెట్టు దగ్గర, ఈ సినిమా చెట్టు కింద మళ్ళీ సినిమాలు తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వంశీ చెప్పడం జరుగుతున్నది. ఇంకా మరిన్ని సినిమాలు తీయడంతో పాటు తనకు చాలా బాధాకరంగా ఉన్నది ఈ నెలకొరిగిపోవడంతో ఈసారి మళ్ళీ సినిమాలు తీసి తెరకెక్కిస్తానని చెప్పేసి ఆయన వంశీ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, కుమారదేవం.